చాలా నొప్పిగా ఉండేదండి. 10 సంవత్సరాలయిపోయింది. 10 సంవత్సరాలైంది. ఇంకా? ఆపరేషన్ కూడా అయింది. ఇంకా? మందులేసుకుంటే తగ్గుతుందండి. తర్వాత మళ్ళీ నొస్తుందండి. ఇంకా? ఏ పని చేయలేకపోతున్నానండి. కూర్చోలేకపోతున్నానండి. రాయపూర్ కూడా వెళ్ళాను నేను. అక్కడ వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే ఉండే అండి. కూర్చోలేకపోయాను. మీ ఇంట్లో ప్రేతాత్మల ప్రభావం ఉంది, దరిద్రం ఉంది. ఎలాంటి ఉపాయం దొరకడం లేదు, ఎలాంటి ప్రయోజనం లభించడం లేదు. ఎన్నో ఉపాయాలు చేశారు, కానీ మీకు ఎలాంటి ప్రయోజనం లభించలేదు. నొప్పి నుండి విముక్తి కోరుకుంటున్నారు. మీ కోరికేంటంటే మీ నడుములో ఏదైతే నొప్పి ఉందో దాని నుండి ముక్తి కోరుకుంటున్నారు. ఎందుకంటే వెన్నుముక అరిగిపోతుంది. నిజమా కాదా? ఇక్కడ రాయబడింది చూడండి. వెన్నుముక అరిగిపోతుంది, చేతబడి నుంచి విముక్తి కోరుకుంటున్నారు. అయితే జీవితంలో ఏవైతే కష్టాలు రాబోతున్నాయో అవి కూడా రాకుండా ఉండాలనే కోరికతో ఇక్కడికి వచ్చారు. మీకు ఆపరేషన్ అంటే ఎందుకో భయం వేస్తుంది కదూ? ఎందుకు వేస్తుంది? ఆపరేషన్ అయితే ఒకసారి చేయించారు కదా. ఎంఆర్ఐ చేస్తే ఏమీ తెలియట్లేదండి. ఏం కనపట్లేదు. మీ ఇంటిపైన గత 12 సంవత్సరాల నుంచి ఎవరు చేతబడి చేస్తున్నారు. మీ జీవితంలో అదే ప్రభావం చూపుతుంది. ఆ ప్రభావం గత సంవత్సరం నుంచి చూపిస్తుంది. నిజమే ఈ గురుగారు. మంత్రాన్ని జపిస్తూ ఉండండి చాలు. 21 సార్లు వచ్చి మీరు మంత్రించుకుని వెళ్ళండి.